ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నీకో సర్ప్రైజ్. నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు. స్కూల్లో మాకు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు నాన్న. నాకెన్ని మార్క్స్ వచ్చాయో చూడు. వెరీ గుడ్ లక్కీ. జున్ను కూడా మంచి మార్క్స్ వచ్చాయి నాన్న. జున్ను చూపించు. కీప్ ఇట్ అప్ జున్ను. థ్యాంక్ యూ నాన్న. అమ్మకు చెప్దామంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళిందంట. అమ్మకి ఫోన్లో చెప్తాం నాన్న. ఫోన్ చేయండి. అమ్మ ఇంటికి వచ్చాక చెప్దాంలే లక్కీ. ఇప్పుడే చెప్పాలి నాన్న. ప్లీజ్ ఫోన్ చెయ్యి. చెయ్యి నాన్న. హలో హలో లక్ష్మి, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నానండి. ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? త్వరగా రా అమ్మా. మాకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారు. మా ఇద్దరికి మంచి మార్క్స్ వచ్చాయి. నాన్న నన్ను మెచ్చుకున్నారమ్మా. కీప్ ఇట్ అప్ అన్నారు. నువ్వు కూడా మా మార్క్స్ చూడాలమ్మా. నాన్నతో కలిసి సైన్ చేయాలి. అవునమ్మా, త్వరగా ఇంటికి రా ప్లీజ్. వస్తున్నా జున్ను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నాన్న, అమ్మ కాస్త స్పేస్ వదిలి మీరు సైన్ చేయండి. మీ సైన్ పక్కనే అమ్మ సైన్ ఉండాలి. హే జాను, ఆగాగు. తీగు 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 అలానే ఉండు. ఈ షర్ట్లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? చాలా అందంగా ఉన్నాను కదా. హలో, అది నేను చెప్పాలి. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను శారీ కట్టినా షర్ట్ వేసినా అందంగానే ఉంటాను. ఏంటి, శారీలోనూ అందంగా ఉండి షర్ట్లోనూ నువ్వే అందంగా ఉంటావా? అవును, కానీ మీకే ఆ ఛాన్స్ లేదు. మీరు ఆ షర్ట్స్ లోనే బాగుంటారు. శారీ కట్టుకుంటే అస్సలు బాగోరు. హలో, అంత లేదమ్మా. మా చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో మా అమ్మ నాకు లేడీ గెటప్ వేయించింది. ఆహా, ఆల్మోస్ట్ నన్ను అందరూ అమ్మాయి అనుకునేవాళ్ళు. అదే అప్పుడు, ఇప్పుడు కాదుగా. ఇప్పుడు కూడా నేను శారీ కట్టుకుంటే సూపర్ గా అనిపిస్తా తెలుసా? చా, నిజమా? ఏ డౌటా? ఒక్క నిమిషం.
వివేక్ గడికి అసలు పని పాట లేదు. ఆఫీస్ నుంచి రాగానే పెళ్ళం గదిలోకి దూరిపోతాడు. అసలు ఈ తల్లి ఎలా ఉందో తిందో లేదో అని పట్టించుకోడు. ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. వివేక్, ఏంటి మామ అలా అరిచావు? ఏమైంది? ఎందుకు అరిచారత్తయ్యా? ఇందాక నేను చూసింది భ్రమ. వీళ్ళ మీద కోపంతో ఉండడం వల్ల నాకు అలా కనిపించిందా? ఏంటో చెప్పు మామ. ఏమీ లేదురా, ఎక్కడున్నావా అని పిలిచాను. సరే, నేను వెళ్తున్నా. నవ్వు ఆపుకుంటున్నావా? కాస్తుంటే మీ మమ్మీకి దొరికిపోయేవారు. నువ్వు నాకు దొరికావు అనమాట. వివేక్, అన్నయ్య వస్తున్నా. ఏంటన్నయ్య పిలిచావు? నువ్వు ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చావు కదా? అవును. మరి లక్ష్మి ఇంకా రాలేదు? వదిన ఆఫ్టర్నూనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయిందా? ఏదో ఫోన్ వస్తే వెళ్ళింది. ఏ అన్నయ్య? తను మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే ఇందాక ఫోన్లో ఆఫీస్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పింది? లక్ష్మి గుడికి ఏమైనా వచ్చుంటుందా? ఖచ్చితంగా అది ఈరోజు నా పెళ్లి ఆగిపోవటం కళ్ళారా చూసుంటుంది. ఎందుకు అడుగుతున్నావు అన్నయ్య? ఏం లేదురా, పిల్లలు అడుగుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.